మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా శుభాభివందనములు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రవక్తల గ్రంథమైన యోవేలు గ్రంథం గురించి తెలుసుకుందాం. దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యమును యోవాషు రాజు క్రీస్తు పూర్వము 835 సంవత్సరము నుండి 796 సంవత్సరం వరకు పరిపాలించింది. ఆ రాజు కాలంలో గొప్ప మిడతల దండు ఒకటి ఆ దేశంలో ప్రవేశించెను. ఆ దండు ఆ దేశంలోని పొలము, పంటలను, ఫలవృక్షములను సర్వనాశనము చేయగా దేశ ప్రజలు బహుగా క్షామపీడితులైతిరి. అట్టి తరుణంలో దేవుని ప్రవక్త లేక దీర్ఘదర్శిమైన యోవేలు ద్వారా దేవుడు తన సందేశమును ప్రజల యొద్దకు పంపెను. ఆ సందేశమే యోవేలు గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథము 29వ పుస్తకం. అయితే దీని గ్రంథకర్త పెతూయేలు కుమారుడైన యోవేలు అని మనం యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడవచ్చు. వీరు యెరూషలేమునకు సమీపాన నివసించిన యాజక కుటుంబకులు. యోవేలుకు ఉజ్జీవ ప్రవక్త అని పేరు ఉంది. ముందల ప్రస్తావించిన రీతిగా మిడతల దండు దేశమంతా బయలుదేరి పంటను పూర్తిగా మింగివేసింది, దేశాన్ని తుడిచివేసింది. చెట్లు, మొక్కలు ప్రతి ఆకును తినివేశాయి. వెనువెంటే తీవ్రమైన కరువు సంభవించింది. ఇజ్రాయేల్ పాపాన్ని బట్టి వారి ఆత్మీయ ఫలహీనతకు ఫలితంగా దేవుని తీర్పు దేశం మీదికి వచ్చినదని యోవేలు చెప్పారు. వారి అక్రమాలను బట్టి వారి మీదికి దండెత్తడానికి దేవుడు అనుమతించారు. శత్రువులకు సాదృశ్యంగా మిడతల దండు, గుర్రాలు, రథాలు ఒక సైన్యంగా వర్ణించబడ్డాయి. అదే రీతిగా ప్రభు దినము దేశం మీదికి రాబో అపాయము బహు కఠినంగా నుండుననియు, దాని ముందు గత కాలపు ప్రతిదండన మిక్కిలి అల్పమైనదిగా నుండుననియు ప్రవక్త వివరించెను. ఆ దినమున దేవుడు తన శత్రువుల నిత్య తీర్పునకు లోబర్చును, తనకు యథార్థముగా లోబడు వారికి ఆయన శ్రేష్ఠ ఫలమునిచ్చును అని యోవేలు చెప్పారు. యోవేలు అను పదమునకు హెబ్రీ భాషలో యెహోవాయే దేవుడు అని అర్థం. ఈ అర్థము గ్రంథ సారాంశముతో ఏకీభవించుచున్నది. దేవుడు చరిత్ర అంతటిపై సర్వాధికారిగా పరిపాలించుచున్నాడని ఈ నామము స్పష్టపరచుచున్నది. సర్వశక్తి సంపన్నుడైన మన దేవుడు సమస్త ప్రకృతి మీదను సకల రాజ్యముల మీదను సర్వాధికారము కలిగి ఉన్నాడు. యోవేలు ఏకకాలమున ప్రవక్తగాను యాజకుడుగాను ఉండెనని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఏది ఏమైనను జనులు మారు మనసు పొందవలనని యోవేలు ప్రవక్త అసందిగ్ధమైన భాషల్లో క్లుప్తముగా స్పష్టముగా బోధించెను. ఇది రాయబడిన కాలము యూదయాలో పరిచర్య చేసిన ప్రారంభ ప్రవక్తల్లో యోవేలు ఒకరు. క్రీస్తు పూర్వము 835 నుండి 796 వరకు ఈ గ్రంథంలోని ముఖ్య అంశము యెహోవా దినం. ఈ గ్రంథంలో యెహోవా దినం అనే మాట 5 సార్లు కనిపిస్తున్నది. మహాభయంకరమైన ప్రభు దినము రాబోచున్నది అనున్నది యోవేలు అందించిన ముఖ్య వర్తమానము. యోవేలు గ్రంథంలో మనం 3 అధ్యాయాలను మరియు 73 వచనాలను మనం చూడవచ్చు. ఈ గ్రంథాన్ని కనుక మనం విభజించినట్లయితే లెటర్స్ టు స్క్రిప్చర్ డివిజన్, మొదటిగా ప్రవక్త పరిచయం అనేది 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు. రెండవదిగా మిడతల గుంపు కలిగించే నాశనం అనేది 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 20వ వచనం దాకా చూడవచ్చు. మూడవదిగా యెహోవా దినము తీసుకువచ్చే బాధ అనేది 2వ అధ్యాయం 1వ వచనంలో చూడవచ్చు. నాలుగవదిగా ఇజ్రాయేలు మీదికి దాడి చేయబోయే సైన్యాలు అనేది 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం దాకా చూడవచ్చు. ఐదవదిగా పశ్చాత్తాప పడమని పిలుపు అనేది 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం దాకా చూడవచ్చు. ఆరవదిగా ప్రతిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అనే ఒక అంశం గురించి 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం దాకా చూడవచ్చు. ఏడవదిగా ఆనంద సమాచారం అనేది 2వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం దాకా చూడవచ్చు. ఎనిమిదవదిగా రాబోయే దీవెనలు ఆత్మ కుమ్మరింపు అనేది 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 32వ వచనం దాకా చూడవచ్చు. తొమ్మిదవదిగా ఇజ్రాయేల్ను వేధించిన జనులకు తీర్పు అనేది 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం దాకా చూడవచ్చు. పదవదిగా దీవెనల వాగ్దానం అనేది 3వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం దాకా చూడవచ్చును. ఈ గ్రంథంలో క్రీస్తు యొక్క రూపాన్ని గనక మనం చూసినట్లయితే
మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన వాగ్దానము అనగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28లోని వచనము పెంతెకోస్తు దినాన నెరవేరింది. అది మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 16 నుంచి 17వ వచనం చూడవచ్చు. అదే రీతిగా యెహోషాపాతు లోయలో జనాంగములకు తీర్పు తీర్చువానిగా చిత్రీకరించబడిన యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మరియు 12వ వచనంలో న్యాయాధిపతిగా ఉన్నది మన ప్రభువైన క్రీస్తే. ఇప్పటిదాకా చెప్పిన అంశాలన్నీ కూడా మనం ఒక క్లుప్త వివరణను చూసినట్లయితే యోవేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో 29వ పుస్తకము. ఇందులో గల అధ్యాయములు 3, ఇందులో గల వచనములు 73, ఇందులో గల ప్రశ్నలు 7, ఇందులో గల ఆజ్ఞలు 50, ఇందులో గల వాగ్దానములు 10, ఇందులో గల ప్రవచన వాక్యములు 69, నెరవేరినవి 11, నెరవేరబోచున్నవి 59. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: ఇక్కడ జీవితం యొక్క 2 స్వభావాలు పరస్పర విరుద్ధమైనవిగా కనిపిస్తున్నాయి. ఆదాము స్వభావాన్ని మనం పుట్టుకతోనే సంతరించుకున్నాం. అది మన ద్వారా మన సంతానం మొత్తానికి సంప్రాప్తమైనది. దానినే లోకమందున్న భ్రష్టత్వం అని అన్నారు. ఆత్మ స్వభావము క్రీస్తును రక్షకునిగా అంగీకరించగానే కలుగుతుంది. మనం రక్షింపబడక ముందున్న ఆదాము జీవితము క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన క్షణంలోనే పోయి క్రీస్తు జీవితం మనలో ఆరంభమవుతుంది. అలాంటి ఆత్మీయ జీవితం మనలో లేకపోతే మనం సరిచేసుకుందాము మరియు దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుద్దాము. ఇది యోవేలు గ్రంథం యొక్క క్లుప్త వివరణ. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదే రీతిగా మీ యొక్క కుటుంబ సభ్యులకు, మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని కోరుచు మరొక వీడియోతో మిమ్మల్ని తిరిగి కలుసుకునే వరకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. Shall God's grace be upon you forever and ever. Amen.